ఏపీ సంక్రాంతి పండగకు కొత్త అల్లులను విడదీయని అనుబంధం ఉంటుంది. సంక్రాంతి పండగ వచ్చే అల్లుడి కోసం అనేక రకాల వంటకాలను రెడీ చేస్తుంటారు. ఏకంగా ఈసారి 158 రకాల వంటలతో అల్లుడికి జీవితమంతా మర్చిపోలేని ట్రీట్ ఇచ్చారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వందనపు మురళీకృష్ణ, లక్ష్మి దంపతుల తమ కుమార్తె మోనికను గత ఏడాది రాజమండ్రికి చెందిన శ్రీదత్తకు ఇచ్చి వివాహం చేశారు. వివాహం అనంతరం అల్లుడు శ్రీదత్త తమ ఇంటికి వచ్చిన తొలి సంక్రాంతి పండుగ గుర్తుండాలని అత్తమామలు నిర్ణయించుకున్నారు. రాజమండ్రి అల్లుడికి రాజమండ్రిని మించిన మర్యాదను అందించి ఫుల్ వైరల్ అవుతున్నారు. ఈ విందులో అత్తమామలు ఏకంగా 158 రకాల వంటలతో అల్లుడిని ముంచెత్తారు. ఇందులో అరిసెలు, బూరెలు, గారెలు, బొబ్బట్లు వంటి సాంప్రదాయ పిండి వంటలే కాకుండా అనేక రకాల స్వీట్లు, కారాలు, పచ్చళ్ళు, వెరైటీ భోజన పదార్థాలు ఉన్నాయి. డైనింగ్ టేబుల్ నిండా ఈ వంటకాలను చూసి కొత్త అల్లుడు కాకుండా స్థానికులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.